టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ వెడ్డింగ్ ఎట్టకేలకు జరిగింది. గత కొంతకాలంగా వీరిద్దరి రిలేషన్షిప్పై సాగుతున్న రకరకాల ఊహాగానాలకు తెరదించుతూ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. రాజస్థాన్లోని ఉదయ్పూర్ వేదికగా అత్యంత వైభవంగా, అదే సమయంలో అత్యంత ప్రైవేటుగా ఈ వేడుకను నిర్వహించారు. ఈ రోజు ఉదయం సరిగ్గా 10 గంటల 10 నిమిషాలకు రష్మిక మెడలో విజయ్ 3 ముళ్లు వేశారు. తమ పెళ్లికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకోగా అవి చూస్తుంటే ఒక అందమైన కావ్యంలా అనిపిస్తున్నాయి. ఈ వివాహం 2 వేర్వేరు సంస్కృతుల కలయికగా నిలిచింది. ఉదయం విజయ్ వైపు నుంచి హిందూ సంప్రదాయ పద్ధతిలో పెళ్లి జరగగా సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు రష్మిక కుటుంబ ఆచారం ప్రకారం మరోసారి వివాహ తంతు నిర్వహించారు. చిత్ర పరిశ్రమకు చెందిన అతి కొద్ది మంది ప్రముఖులు మాత్రమే హాజరైన ఈ వేడుకను ప్రైవేటుగా ఉంచినప్పటికీ అభిమానుల కోసం మార్చి 4వ తేదీన హైదరాబాద్లో గ్రాండ్ రిసెప్షన్ను ప్లాన్ చేశారు. టాలీవుడ్, బాలీవుడ్ స్టార్లందరూ ఈ మెగా ఈవెంట్కు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో తన మనసులోని భావాలను పంచుకుంటూ విజయ్ ఎమోషనల్ అయ్యారు. ఒకరోజు నాకు ఆమె జ్ఞాపకం బాగా గుర్తొచ్చింది. తను పక్కన ఉంటే నా రోజంతా ఇంకా బాగుండేది అనిపించేంతగా, తను ఎదురుగా ఉంటే తినే భోజనం ఇంకా తృప్తిగా ఉండేది అనిపించేలా ఆమె గుర్తుకు వచ్చింది. తను నాతో ఉంటే నా వర్కౌట్స్ సైతం శిక్షలా కాకుండా సరదాగా సాగిపోయేవి. ఎక్కడున్నా సరే ఒక ప్రశాంతతను, సొంత ఇంటి అనుభూతిని పొందడం కోసం నాకు తను కావాలనిపించింది. అందుకే నా ప్రాణ స్నేహితురాలిని, నా భార్యను చేసుకున్నాను అంటూ తన ప్రేమను వ్యక్తపరిచారు. అటు విజయ్ను తన భర్తగా పరిచయం చేస్తూ రష్మిక కూడా ఎంతో ఉద్వేగానికి లోనయ్యారు. నా భర్తను మీకు పరిచయం చేస్తున్నాను. ఆయనే విజయ్ దేవరకొండ. నిజమైన ప్రేమ అంటే ఎలా ఉంటుందో నాకు నేర్పించిన వ్యక్తి ఆయన. పెద్ద కలలు కనడం తప్పు కాదని, నా ఊహకు అందని విజయాలను కూడా సాధించగలనని ప్రతిరోజు నాకు నమ్మకాన్ని కలిగించారు. స్వేచ్ఛగా డాన్స్ చేయనిస్తూ స్నేహితులతో ప్రయాణించడం ఎంత అద్భుతంగా ఉంటుందో నాకు చూపించారు. నిజం చెప్పాలంటే ఈయన గురించి నేనొక పుస్తకమే రాయగలను. నేను ఏ రకమైన స్త్రీగా మారాలని కలలు కన్నానో ఈరోజు నేను అలా ఉన్నానంటే దానికి కారణం ఆయనే. నేను నిజంగా అదృష్టవంతురాల్ని. విజ్జు, నీపై నాకు ఉన్న భావాలను వర్ణించటానికి ఎప్పుడూ మాటలు సరిపోవు. నా విజయాలు, కష్టాలు, సంతోషాలు, ఇలా నా జీవితంలో ప్రతిదానికి ఇప్పుడు ఒక పరిపూర్ణమైన అర్థం దొరికింది. ఎందుకంటే వాటన్నింటికీ సాక్షిగా నువ్వు ఉన్నావు. నీ భార్య అని పిలిపించుకోబోతున్నందుకో నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. ఇక అంతా పండుగే. మనం కలిసి ఒక అద్భుతమైన జీవితాన్ని గడుపుదాం. ఐ లవ్ యూ అని పేర్కొన్నారు.